25 జనవరి రోజు సాక్షి పేపర్లో, ఈ భవిత పేపర్లో వచ్చింది. ఇది గ్రూప్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లస్ ఎల్ఎల్బిలో ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళకు బాగుంటుంది. నేను కూడా ఎల్ఎల్బి చేస్తున్నాను కాబట్టి నాకు యూజ్ అవుతుంది కాబట్టి ఇది చదివి వినిపిస్తున్నా. వాయు కాలుష్యం. మానవ మనుగడకు గాలి, నీరు, నేల అత్యంత ప్రధానమైనవి. శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో మనకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ మానవ కార్యకలాపాల వల్ల గాలి, నీరు, నేల వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి. ఈ సహజ వనరులపై మనకెంత అధికారం ఉందో వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. గాలి, వాతావరణం. భూ ఉపరితలం నుంచి సుమారు 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న వాయుమండలాన్ని వాతావరణం అంటారు. గాలి వివిధ వాయువుల మిశ్రమం. ఇందులో ప్రధాన అణుఘటకం నైట్రోజన్, తర్వాతి స్థానంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి ఉన్నాయి. వీటితో పాటు ఆర్గాన్, హీలియం, నియాన్ అనే జడవాయువులు ఉన్నాయి. గాలిలో సంఘటన. గాలిలోని వాయువు నైట్రోజన్ 78% ఉంటుంది, ఆక్సిజన్ 21% ఉంటుంది గాలిలో, ఆర్గాన్ 0.9% ఉంటుంది, నీటి ఆవిరి 0.04%, కార్బన్ డయాక్సైడ్ 0.03%. గాలిలోని ఈ వాయువులు వాటి సహజ ధర్మాన్ని కోల్పోకుండా ఉంటాయి. అయితే ఈ సంఘటనం అన్ని వేళలా అన్ని ప్రదేశాల్లో స్థిరంగా ఉండకపోవచ్చు. పారిశ్రామిక వాడల్లో శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం తదితర పదార్థాలను ఎక్కువగా మండిస్తారు. అందువల్ల కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. శ్వాసక్రియలో భాగంగా మానవులు, ఇతర జంతుజాలం ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. వెంటిలేషన్ సరిగా లేని తరగతి గదిలో శ్వాసించేందుకు సరిపడా ఆక్సిజన్ లభించదు. దీంతో ఆవలింతలు వస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో భాగంగా వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను వినియోగించుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అందుకే వృక్ష సంపద అధికంగా ఉన్న ప్రాంతాల్లోని గాలిలో కార్బన్ డయాక్సైడ్ సమతుల్యంగా ఉంటుంది. లెగ్యూమినేసి మొక్కలు ఉన్న ప్రాంతాల్లోని గాలిలో నైట్రోజన్ పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఈ మొక్కల వేర్ల బుడిపెల్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గాలిలోని నైట్రోజన్ను గ్రహించి మొక్కలకు ఉపయోగకరమైన నైట్రేట్ ఎరువుల రూపంలోకి మారుస్తుంది. జంతు వృక్ష సంబంధ పదార్థాలు బ్యాక్టీరియా వల్ల కుళ్ళిపోయి వాటి ప్రోటీన్ సంబంధిత సంయోగ పదార్థాలు వినియోగం చెంది నైట్రోజన్ విడుదలవుతుంది. ఇలా విడుదలైన నైట్రోజన్ గాలిలోకి చేరుతుంది. గాలిలోని నీటి ఆవిరి కూడా అన్ని ప్రదేశాల్లో ఒకేలా ఉండదు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటుంది. పీఠభూమి ప్రాంతాల్లో తేమ, నీటి ఆవిరి తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో నీటి ఆవిరి అధికంగా ఉండటం వల్ల నీటి మంచు, పొగమంచు ఏర్పడతాయి. మనం పీల్చే గాలి సహజ సంఘటనలో ఉండటం లేదు. వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు విషవాయువులను వెలువరిస్తున్నాయి. బొగ్గును మండించటం, వంట చెరకు కాల్చడం తదితర చర్యల వల్ల కూడా అనేక విషవాయువులు గాలిలో చేరుతున్నాయి. ఇలా వాతావరణంలో చేరే వాటిలో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ఫ్రియాన్, ఓజోన్, మిథేన్ లాంటి వాయువులు, ఫ్లై యాష్, మెర్క్యూరీ, జింక్, క్రోమియం, కార్బిడియం తదితర లోహాలు ముఖ్యమైనవి. వాతావరణం కాలుష్యం. పదాల వివరణ. కాలుష్యం మానవ లేదా ప్రకృతి కార్యకలాపాల వల్ల విడుదలై పరిసరాల మీద దుష్ప్రభావం చూపే పదార్థాన్ని కాలుష్యం అంటారు. సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు, లెడ్, మెర్క్యూరీ తదితర లోహాలు, పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, రేడియోధార్మిక పదార్థాలు, పురుగు మందులు మొదలైనవి. మలినం.
ప్రకృతిలో లభి సహజంగా లభించని మానవ లేదా ప్రకృతి కార్యకలాపాల ద్వారా పరిసరాల్లోకి విడుదలైన పదార్థాన్నే మలినం అంటారు. ఉదాహరణ: భోపాల్ దుర్ఘటనకు కారణమైన మిథైల్ ఐసోసయనేట్, ఢిల్లీ దుర్ఘటనకు కారణమైన పైరో సల్ఫ్యూరిక్ ఆమ్లం, హరితగృహ ప్రభావానికి ఓజోన్ పొర క్షీణతకు కారణమైన క్లోరోఫ్లోరో కార్బన్లు. ఈ వాయువులు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించవు, మానవ కార్యకలాపాల ద్వారా గాలిలో చేరాయి. గ్రాహకం: కాలుష్య ప్రభావానికి గురయ్యే మాధ్యమాన్ని గ్రాహకం అంటారు. ఆటోమొబైల్ గ్యారేజీలో రోడ్లపై వాహనాల నుంచి వెలువడే పొగ ద్వారా మన కళ్ళు ఎర్రబారి మండుతాయి. ఈ సందర్భంలో కళ్ళను గ్రాహకాలు అనవచ్చు. సింక్: కాలుష్యాలతో చర్య జరిపే మాధ్యమాన్ని సింక్ అంటారు. ఉదాహరణకు అడవులు, సముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని సింకులుగా పనిచేస్తాయి. వాతావరణ విభాగాలు: భూమిపై సుమారు 500 కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెంది ఉన్న వాతావరణాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. భూమి ఉపరితలం నుంచి పైకి పోయే కొద్దీ గాలి సాంద్రత, పీడనం, ఉష్ణోగ్రత తగ్గుతాయి. అందుకే ఎత్తైన కొండ ప్రాంతాల్లో త్వరగా వంట చేయలేం. పర్వతారోహకులకు ఆక్సిజన్ సరిగా అందదు. ట్రోపో ఆవరణం 0 నుండి 11 కిలోమీటర్ల వరకు. స్ట్రాటో ఆవరణం 11.5 కిలోమీటర్లను 11 నుండి 50 కిలోమీటర్ల వరకు. మీసో ఆవరణం 50 కిలోమీటర్ల నుండి 85 కిలోమీటర్లు. థర్మో ఆవరణం 85 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్లు అనేవి వాతావరణంలోని పొరలు. ఇవి ఈ డిస్టెన్స్లు ఉంటాయి. ట్రోపో ఆవరణం భూమి నుండి 0 నుండి 11 కిలోమీటర్ల దూరం వరకు. స్ట్రాటో ఆవరణం 11 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల మధ్యలో. మీసో ఆవరణం 50 కిలోమీటర్ల నుండి 85 కిలోమీటర్ల మధ్యలో. థర్మో ఆవరణం 85 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొర ఉంటుంది. ఇక్కడ స్ట్రాటో 11 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల మధ్యలో ఓజోన్ పొర ఉంటుంది. ఇది సూర్యరశ్మిలోని చర్మ క్యాన్సర్ను కలిగించే అతినీలలోహిత కిరణాలను భూమికి చేరకుండా అడ్డుకుంటుంది. కానీ ప్రియాన్లు ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్నాయి. స్ట్రాటోస్పియర్లోనే విమానాలు ప్రయాణిస్తాయి. అంతరిక్షం నుంచి భూమి వైపు వేగంగా దూసుకొచ్చే ఉల్కలు మీసో ఆవరణంలో మండిపోతాయి. భూమి నుంచి ఉద్గారమైన రేడియో తరంగాలు థర్మోస్పియర్ ద్వారా తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి. ప్రధాన వాయు కాలుష్యాలు: కార్బన్ మోనాక్సైడ్ ఇది విషపూరితమైనది. పెట్రోల్ లాంటి శిలాజ ఇంధనాలు తక్కువ గాలి సమక్షంలో అసంపూర్తిగా మండడం వల్ల ఇది వాతావరణంలోకి విడుదలవుతుంది. వాహనాలు, ఐరన్, స్టీల్ పరిశ్రమలు, ఘన వ్యర్థాల నుంచి కూడా ఇది విడుదలవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ను పీల్చడం ప్రమాదకరం. ఇది హిమోగ్లోబిన్తో కార్బాక్సీ హిమోగ్లోబిన్ను ఏర్పరిచి రక్తంలో ఆక్సిజన్ సరఫరా కాకుండా చేస్తుంది. హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ ఏర్పరిచే బంధం కంటే కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ ఏర్పరిచే బంధం కంటే కార్బన్ మోనాక్సైడ్ బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. వాతావరణంలో ఆమోదింపదగిన కార్బన్ మోనాక్సైడ్ స్థాయి 7 ppm. దీని పరిమాణం ఎక్కువైతే దృష్టి కోల్పోవడం 10 ppm, తలనొప్పి 100 ppm, స్పృహ కోల్పోవడం 250 ppm, కోమాలోకి వెళ్ళడం 750 ppm, తక్షణ మరణం 1000 ppm లాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయి. కార్బన్ మోనాక్సైడ్కు నేల ప్రధానమైన సింక్. నేలలోని కొన్ని రకాల సూక్ష్మజీవులు వాతావరణంలోని కార్బన్ మోనాక్సైడ్ను తొలగిస్తాయి. కార్బన్ డయాక్సైడ్ CO2 ఇది విషపూరితం కాని కాలుష్య కారకం. శ్వాసక్రియ, శిలాజ ఇంధనాల దహనం, సిమెంటు పరిశ్రమలు, సున్నప్రాయిని కాల్చడం ద్వారా
మొక్కలు కుళ్ళిపోవడం, అగ్నిపర్వతాల విస్ఫోటనం తదితర కారణాల వల్ల CO2 వాతావరణంలో కలుస్తుంది. అడవులను ప్రధాన కార్బన్ డయాక్సైడ్ సింకులుగా పేర్కొనవచ్చు. సముద్రాలు కూడా కార్బన్ డయాక్సైడ్ను కరిగించుకొని కార్బోనేట్లు, బైకార్బోనేట్లను ఏర్పరుస్తూ మరో ప్రధాన సింకులుగా పనిచేస్తాయి. సూర్యరశ్మి సమక్షంలో క్లోరోఫిల్ ఉన్న మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఇవి CO2 స్థాయిని తగ్గిస్తాయి. హరితగృహ ప్రభావం భూగోళ తాపం కలిగించే వాయువుల్లో కార్బన్ డయాక్సైడ్ ప్రధానమైనది. ఇతర వాయువులు నీటి ఆవిరి, ఫ్రియాన్లు, ఓజోన్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్. సల్ఫర్ డై ఆక్సైడ్ ఇది ఘాటైన వాసన ఉన్న రంగులేని వాయువు. నేల బొగ్గును మండించడం, ఉదాహరణకు థర్మల్ పవర్ ప్లాంట్లు. పెట్రోలియం రిఫైనరీలు, అగ్ని పర్వతాలు, పైరైటిస్ ఖనిజాల ఐరన్, కాపర్, జింక్ సల్ఫైడ్లు. మర్జనం కుళ్ళిన పదార్థాల నుంచి విడుదలైన హైడ్రోజన్ సల్ఫైడ్ ఆక్సీకరణం తదితర కారణాల వల్ల ఇది వాతావరణంలోకి చేరుతుంది. ఇది నైట్రోజన్ ఆక్సైడ్తో కలిసి ఆమ్ల వర్షానికి కారణమవుతుంది. ఆమ్ల వర్షాల వల్ల నేల pH తగ్గుతుంది. ఫలితంగా నేల నిస్సారం అవుతుంది. పాలరాయి లేదా చలువరాయి, సున్నపురాయితో నిర్మించిన కట్టడాలకు సల్ఫర్ డయాక్సైడ్ వల్ల నష్టం వాటిల్లుతుంది. పాలరాతి కట్టడమైన తాజ్మహల్ పసుపు రంగులోకి మారడానికి మధురలోని చమురు శుద్ధి కర్మాగారం విడుదల చేసే సల్ఫర్ డై ఆక్సైడే కారణం. ఈ వాయువు ఊపిరితిత్తుల వ్యాధిని కలిగిస్తుంది. మొక్కల పెరుగుదలను క్షీణింపజేస్తుంది. నైట్రోజన్ ఆక్సైడ్లు నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లు కాలుష్యాన్ని కలిగించే ప్రధాన నైట్రోజన్ ఆక్సైడ్లు. ఇవి గ్రీన్హౌస్ వాయువులు. నైట్రోజన్ ఆక్సైడ్ స్ట్రాటోస్ఫియర్లో కాంతి రసాయన చర్యల్లో పాల్గొని ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతుంది. ఇది నేలలోని సూక్ష్మజీవుల వల్ల కూడా ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ ఒకదానితో మరొకటి చర్య జరపవు. కానీ మెరుపులు ఏర్పడినప్పుడు అధిక ఉష్ణోగ్రతల వద్ద అంటే 1483 కెల్విన్ కంటే కే కంటే అధికం వద్ద ఈ రెండు వాయువులు చర్య జరుపుతాయి. ఫలితంగా నైట్రోజన్ ఆక్సైడ్లు వాతావరణంలోకి విడుదలవుతాయి. నైట్రోజన్ డయాక్సైడ్ సూర్యరశ్మి సమక్షంలో విఘటనం చెంది చర్యాశీలత ఉన్న ఆక్సిజన్ పరమాణువును ఏర్పరుస్తుంది. ఇది బాష్పశీల హైడ్రోకార్బన్లు, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ లాంటి సమ్మేళనాలతో కలిసి కాంతి రసాయన స్మాగ్కు కారణమవుతుంది. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసే ప్రక్రియలేవి? ఆన్సర్ 3 A, B, D.